పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ డి సుధారాణి. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. సస్యరక్షణ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్నానండి. ప్రస్తుతం మన ముందుండేటువంటి అంశం ఏమిటి అంటే చెదలు, వాటి యొక్క నివారణ పద్ధతులు ఏంటేంటన్నది తెలుసుకుందాం. సాధారణంగా చెదలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే తడి నేలలో మనకి ఎప్పుడైతే మాయిశ్చర్ శాతం అనేది అధికంగా ఉంటుందో దానికి గుడ్లు పెట్టడానికి కానీ, జీవించడానికి కానీ, ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి కానీ, స్థావరాలకి ఎక్కువగా ఏర్పాటు చేసుకునేవి కూడా తేమ ఎక్కువగా ఉంటే వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చెదలు ఉధృతి అన్నది మనకి తడి నేలల్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. అలానే వర్షాకాలంలో మనకి జూలై మాసం మొత్తం కూడా చెదలు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే విచిత్రంగా మనకి కరువు పరిస్థితుల్లో కూడా చెదలు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కరువు వచ్చేటప్పుడు తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి ఆహార పదార్థాలు కూడా చెదలకి దొరకవు. కాబట్టి ఎక్కడైతే మొక్కలు వేసి ఉంటాయో వెంటనే ఆ మొక్కల యొక్క కాండాన్ని ఆశించి వాటి యొక్క మట్టి బెడ్డలతో నింపేసేసి ఈ మొక్కల్ని ఎక్కువగా నాశనం కూడా చేస్తూ ఉంటాయి. ఇంకా ఆహార వనరులకు వచ్చేసేటప్పటికి సెల్యులోజ్, ఏ మొక్కల్లో అయితే కనుక సెల్యులోజ్ కణజాల్లో ఎక్కువగా ఉంటుందో వాటిని ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అలానే కొన్ని చోట్ల పంట అవశేషాలు ఉంటాయి. ఈ వరి కానీ, మొక్కజొన్న కానీ, ఈ కోత అనంతరం కూడా మొక్క యొక్క విసర్జితాలను మనం అలానే వదిలేస్తూ ఉంటాం అనమాట. ఆ చెత్త చెదారాన్ని పరిశుభ్రత లేకుండా ఎప్పుడైతే మనం వదిలేస్తున్నామో తడి ఆకులు, తడి వేర్లు, ఆ చెత్త చెదారంలో ఈ యొక్క చెదలు ఆశించి ఎక్కువగా దాని యొక్క పిల్లల్ని పెట్టి రాణి ఈగ అనేది సైజు దాని యొక్క పరిమాణం పెంచుకొని ఎక్కువ గుడ్లని సుమారుగా 50,000 గుడ్లు ఒక్క రోజులోనే పెట్టడం జరుగుతుంది. కాబట్టి పరిశుభ్రత లేకుండా ఎక్కడైతే పంట అవశేషాలను వదిలేస్తున్నామో అటువంటివి వాటికి ఆహారాలకి ఆవాసాలుగా మారి వారి యొక్క నిర్మించుకునేటువంటి స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి కొంచెం మనం పంట వ్యర్థాలని లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నిర్దిష్ట పంటలు ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి మొక్కజొన్న మరియు జొన్న లాంటి పంటలకి ఏంటంటే అధిక తేమ అన్నది అవసరం అవుతుంది. ఎప్పుడైతే మొక్కలకి అవసరానికి మించి మనం తేమ ఎక్కువగా పెడుతున్నామో ఈ తేమ అన్నది వాటి యొక్క సంతతిని వృద్ధి చేసుకోవడానికి, గుడ్లు పెట్టడానికి, గుడ్ల నుంచి పిల్ల పురుగులు రావడానికి అది ఎక్కువ అనుకూలమే. కాబట్టి తేమ శాతం ఎక్కువగా వేసేటువంటి పంటల్లో కూడా మనకి ఈ చెద పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్త వహించినట్లయితే తొలి దశలోనే ఈ చెదల నివారణ అనేది మనం చాలా జాగ్రత్తగా చేపట్టుకోవచ్చు. ఇంకా చెద పురుగులు నష్టం దేనికి వాటిస్తున్నాయి, ఏ పైర్లకి అంటే మన వ్యవసాయంలో చెద పురుగుల యొక్క నివారణ చూసుకున్నట్లయితే వేటిల్లో ఎక్కువగా ఆశిస్తాయి అంటే తృణధాన్యాలకు వచ్చేసేటప్పటికి మనకి జొన్న కానీ, మొక్కజొన్న కానీ, గోధుమ కానీ, ఈ 3 రకాల్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే మన కమర్షియల్ పైరుల్లో చూసుకున్నట్లయితే కనుక చెరుకు పైరుకు ఎక్కువగా ఇటీవల కాలంలో చూస్తున్నాం. చాలా అధికంగా కూడా కొన్ని ప్రదేశాలలో తేమ ఎక్కువగా ఉన్నటువంటి చోటుల్లో ఈ చెద పురుగులు అన్నది చాలా ఎక్కువగా ఆశిస్తున్నాయి చెరుకుతో పాటు మనకి గ్రౌండ్నట్కి, వేరుశనగకి కానీ, పత్తికి కానీ, అలానే తోట పంటల్లోకి వచ్చినట్లయితే కొబ్బరి, కోకో, ఈ రెండిట్లకి కూడా మనకి అధికంగా నష్టం కలగజేయడం అన్నది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నామండి ప్రస్తుత కాలంలో. సో దాని గురించి ఒకటి చూసుకుందాము ప్రస్తుతానికి. అయినప్పటికీ కూడా అన్నిటికీ నివారణ ఒకటేనండి. కాకపోతే మనం వివిధ పద్ధతుల్లో కొన్ని కెమికల్స్ మార్పులు చేర్పులు అన్నవి, రసాయనాలు అన్నవి మారుతూ ఉంటాయి. తృణధాన్యాలకు వచ్చేసేటప్పటికి ముఖ్యంగా మనం మొదట ఆచరించాల్సినటువంటి పద్ధతి ఏమిటి అంటే ఈ యొక్క చెదలకి ఆవాసాలుగా ఏర్పడేటువంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. అంటే పరిశుభ్రత అన్నది చాలా ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది. అంటే మొక్కజొన్నలో కానీ లేదా జొన్నలో కానీ పంట వ్యర్థాలు లేకుండా, కలుపు మొక్కలవి లేకుండా, తేమతో కూడినటువంటి తడిసిపోయిన ఆకులు, చెత్త చెదారం ఇవన్నీ కూడా ఈ యొక్క చెదలకి ఆవాసాలుగా మరి స్థిరమైనటువంటి స్థానాలను ఏర్పాటు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా పంటను ఏర్పరచుకోవాలి. కాబట్టి పంట వేసే ముందే పరిశుభ్రత అన్నది చాలా అవసరం. రెండోది నీటి యాజమాన్యం. తేమ అనేది అధికంగా ఇస్తే దాని యొక్క సంతతి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే నీటిని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలానే పంట మార్పిడి. ఒక్కసారి మనం మొక్కజొన్న వేసి ప్రతిసారి మొక్కజొన్నకి మనకి యొక్క చెదల యొక్క ఉధృతి పెరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేసుకుంటూ మినువులు కానీ, పెసలు కానీ అట్లా పంట మార్పిడి వలన కూడా మనకి చెదల ఉధృతి అన్నది చాలా వరకు తగ్గేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి పంట మార్పిడి అనేది కంపల్సరీగా పాటించాల్సి ఉంటుందండి. తదుపరి మనకి కొన్ని సహాయక మొక్కలు ఉంటాయన్నమాట. ఆ మొక్కలకి మనకి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి కాబట్టి చెదలు వాటిని మనం వేసి
చుట్టుపక్కల ఒక ట్రాప్ క్రాప్ లాగా వేసి మనం తీసేయటం కానీ, లేదా మనకి బంతి మొక్కలు కానీ, వెల్లుల్లి కానీ, పుదీనా వంటి మొక్కల్ని మనం వేసినట్లయితే ఏంటంటే ఇవి చెదలు రావు వాటికి. ఆ పురుగులు వికర్షితాలుగా ఏర్పడతాయి కాబట్టి అటువంటి పంటలను మనం వేసుకొని కూడా మనకి చెదలను రాకుండా కూడా మనం బోర్డర్ క్రాప్స్గా మనం వేసుకోవచ్చు అనమాట. సో మనకి పరిశుభ్రత పాటించుకోవటం, తదుపరి రక్షక పైర్లు వేసుకోవటం, పంట మార్పిడి చేసుకోవటం, అలాగే నీటి యాజమాన్యం, ఈ అన్ని పద్ధతులు కనుక పాటించినట్లయితే చాలా వరకు చెదల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. సేంద్రియ పద్ధతుల్లో అయితే కనుక తొలి దశలోనే మనకి బొటానికల్స్లో వేప సంబంధిత మందులను ఉపయోగించుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయండి. వేప సంబంధిత మందులు అంటే మనకి వేప నూనె కానీ, వేప గింజల కషాయం కానీ, నీమ్ కేక్ కానీ ఇట్లాంటివి ఉపయోగించుకున్నట్లయితే మనకి ఏంటంటే తల్లి దశలో ఉండేటువంటి పురుగులు గుడ్లు పెట్టడం అన్నది తగ్గిపోతుందండి. అలానే ఒకవేళ గుడ్ల దశలో కనుక మనకి వేప సంబంధిత మందుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే గుడ్ల నుంచి పిల్ల పురుగులు రావు. అలానే పిల్ల పురుగుల దశలో కనుక మనం వేసినట్లయితే అవి రెండో దశ, మూడో దశ పురుగులుగా కూడా మారకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి వేప సంబంధిత మందుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా మంచిది. అలానే సహజ వికర్షతాలుగా ఉండేటువంటి కొన్ని కెమికల్స్ని మనం యూజ్ చేసుకోవడం, అలాగే నిర్దేశించినటువంటి మందులను సూచించినటువంటి మోతాదులో వాడుకుంటూ కూడా మనం చెద పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. దీని కొరకు మనకి క్లోరోఫైరిఫాజ్ 50 EC అనేటువంటి మందును 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదా ఇంకా ఉధృతి అధికంగా ఉంది అనుకుంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.3 ml లీటర్ నీటికి కూడా మనం కలిపి ఉపయోగించుకోవచ్చు. ఈ 2 మందులు కూడా మనకి ఉపయోగకరంగానే బాగా పనిచేస్తుంటాయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.